వరశ్రీ హెర్బల్స్ ప్రొడక్ట్స్ తరపు నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు మనం హెయిర్ ఆయిల్, హెర్బల్స్తో కూడిన హెయిర్ ఆయిల్ ఎలా చేయాలని చూస్తాము. దానికోసం నేను 10 లీటర్లు ఆటిచ్చిన తీసుకొని వచ్చిన కొబ్బరి నూనె తీసుకున్నాను. ఈ 10 లీటర్ కొబ్బరి నూనెతో పాటు చాలా హెర్బల్స్ వాడపోతున్నాము. ఏమేమి హెర్బల్స్ వాడుతున్నాం అన్నది ఇప్పుడు చూస్తాము. ఇది బవాంచలు, కరక్కాయ పౌడర్, మగిలం పువ్వు, గుండకలకర ఆకు, మందారం పువ్వు, మరువము, తుంగముస్తాలు, దాంతోపాటు జడా మంచురి, గ్రోత్ కోసం వేంబాలం పట్ట, రోస్మెరీ, నీలి ఔరి, వట్టివేరు, స్మెల్ కోసం వట్టివేరు వాడతాము. దీనితో పాటు తంగేడు పువ్వు, రోజా, మెంతులు, నల్ల జీలకర్ర, ఆరెంజ్ పీలాఫు, ఆలి విత్తనాలు, ఇవన్నీ కుప్పంటాకు, జామాకు, వేపాకు, దవనం, గోరింటాకు, ఇవన్నిటితో పాటు నేను కొంచెం ఈ పౌడర్స్ కూడా వాడతాము. మగిడం పువ్వు పౌడర్స్ అలాంటిది స్మెల్ కోసం వాడతాము. మళ్ళీ కరివేపాకు, మందారం, తులసి, కమలాకు, బాదాము, నంద్యాల పువ్వు, ఉసిలకాయ, ఇవన్నీ కూడా మనం వేస్తాము. బాగా పచ్చిగా దొరికిందంటే పచ్చిది వేసుకోవచ్చు, లేదు ఎండింది దొరికినాక ఎండింది వేస్తాము. ఇవన్నీ దొరకలేదన్నప్పుడు కొన్ని పౌడర్స్గా దొరుకుతాయి, అలా పౌడర్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అన్నీ ఫ్రెష్గానో ఎండిందో దొరకాలని లేదు. దొరకలేదన్నప్పుడు పౌడర్స్గా దొరికింది ఆర్డర్ పెట్టి పెట్టుకోవచ్చు. ఈ ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఆ నూనెలో వేస్తాము. నూనెలో వేసిన తర్వాత దాన్ని బాగా కలపాలి. ఎందుకంటే ఈ హెర్బల్స్ అంతా నూనెతో పాటు మిక్స్ అవ్వాలి. అప్పుడే నూనెలో ఆ హెర్బైకైనా ఒక మెడిసినల్ క్వాలిటీస్ అంతా నూనెలో దిక్కుతాయి. సో దీనికి కలపాలన్నప్పుడు చేతితో కలపొద్దండి. ఎందుకంటే టెంకాయ నూనె చేయి పడినాక స్మెల్ వచ్చేస్తుంది, పాడైపోతుంది. దానివల్ల ఒక వుడెన్ స్టిక్ అయినా లేదంటే మెటల్దైనా తీసుకునేసి దాంతోపాటు మీరు బాగా కలపాలి. సో కొంచెం కొంచెంగా ఇంగ్రీడియంట్స్ వేసేసి కలిపేసి తర్వాత మిగతాది కూడా వేయాలి, ఎందుకంటే మిక్స్ అవ్వాలి కాబట్టి. సో ఇలా మనం చేసినప్పుడు అన్ని హెర్బ్స్ కూడా మనం నూనెలో బాగా నానిపోయి ఆ మెడిసినల్ క్వాలిటీని ఇస్తుంది. సో ఒక్కొక్కటిగా వేసేసి దీనిని మనం ఎండపెడతాము. ఎందుకంటే వేడి అయినప్పుడే ఆ హెర్బల్ గుణాలన్నది ఫుల్గా దిగుతాయి. సో ఒకటి మనం స్టవ్లో పెట్టేసి వేడి చేసి చేయొచ్చు, అది ఒక విధానం. అలా కూడా చేసినాక బాగానే ఎఫెక్ట్ ఉంటుంది, ఇమీడియట్గా చేసుకోవచ్చు. కానీ దానికైనా ఇంకా ఫుల్ పవర్ కావాలన్నప్పుడు మనం ఎండలో పెట్టి తీసుకున్నప్పుడు బాగా హెర్బల్ క్వాంటిటీస్ అంతా కూడా బాగా వస్తుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ద హెర్బ్ అన్నది కూడా బాగా దిగుతాయి కాబట్టి ఎండ పెట్టి చేయబోతున్నాము. ఎండ పెట్టాలన్నప్పుడు 40 రోజుల నుంచి 48 రోజుల దాకా మనం ఎండ పెట్టవచ్చు. దానికోసం ఫస్ట్ అన్నిని బాగా నూనెలో ముంచినట్టుగా పెట్టేసి బాగా మనము దాన్ని డిప్ చేయాలి. చేసేసి దీని మూతని ఒక బట్టలతో కట్టేసి, డస్ట్ అంతా పడకుండా ఉండడానికి బట్టలతో కట్టేసి ఎండల్లో పెడతాం. సో ఏ క్వాంటిటీలో ఈ హెర్బ్ వేయాలంటే మనకి ఎంత థిక్నెస్ కావాలి, మనకి బాగా నూనె తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకునేసి మళ్ళీ కొంచెం టెంకాయ నూనె కూడా మనం కలిపి వాడచ్చు. అట్లా కాదు నాకు అట్లే డైరెక్ట్గా వాడేదే కావాలన్నప్పుడు కొంచెం కొంచెంగా 10 గ్రామ్స్ అలాంటిది వేసుకోవచ్చు. మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకునేసి ఎండ పెట్టాలి. నేను ఈరోజు బాల్కనీలోనే పెట్టాను, నాకు కొంచెం వర్షం వస్తున్నట్టుగా ఉంది కాబట్టి బాల్కనీలోనే పెట్టాను. బాగా ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టేసి 40 రోజుల తర్వాత 48 రోజుల తర్వాత మనం వాడుకోవచ్చు. ఎలా ఉంది అన్నది స్టెప్ బై స్టెప్ నేను పెడతాను. ఆ కలర్ వేరియేషన్స్ ఎలా వస్తుంది అన్నది నేను పెడతాను. నా దగ్గర రెడీమేడ్గా ఇప్పుడు ఇలాగే చేసిన నూనె కూడా ఉంది, కావాలంటే ఆర్డర్ పెట్టండి. థ్యాంక్ యూ.